హలో ఫ్రెండ్స్. చాలా మంది కూడా అడుగుతూ ఉన్నదేంటంటే, అంటే మీరు కామెంట్స్‌లో డౌట్స్ పెడతారు గదా! వాటి మీద నేను నెక్స్ట్ వీడియో ఎట్లా చెప్పాలి అనేదైతే ప్రిపేర్ చేసుకొని చెప్తాను. ఇప్పుడు కట్ ఆఫ్ తీసుకుంటారు గదా! ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో నుంచి కట్ ఆఫ్ తీసుకొని ఒక స్కోర్‌కి కట్ ఆఫ్ తీసుకొని మెయిన్స్‌కి ప్రమోట్ చేస్తారు. సో, ఆ కట్ ఆఫ్ అనేది ఎలా తీసుకుంటారు? అంటే అందరికి కామన్‌గా కట్ ఆఫ్ ఉంటుందా? లేకపోతే రిజర్వేషన్ వైస్‌గా కట్ ఆఫ్ ఉంటుందా? అనేది చాలా మందికి ఉండే డౌట్ అనమాట. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? ఎంత ఉండొచ్చు అనేది. సో, చాలామంది మిస్‌గైడ్ చేశారు. ఏంటంటే అందరికి ఒక జనరల్ కట్ ఆఫ్ ఉంటుంది అసలు అందరికీ కూడా. ఈ రిజర్వేషన్ వైస్‌గా ఎవరికీ ఉండదు అని చెప్పి మిస్‌గైడ్ చేశారు. కానీ నేను ఈ వీడియోలో మీకు అది ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. కట్ ఆఫ్ అసలు ఎట్లా తీసుకుంటారు? రిజర్వేషన్ వైస్‌గా తీసుకుంటారా? అందరికీ ఒకటే ఉంటుందా? అనేది నేను మీకు చెప్తున్నాననమాట ఈ వీడియోలో. ఇది చూసిన తర్వాత అంటే కట్ ఆఫ్ అనేది ఎంత తక్కువకి వెళ్ళొచ్చు అనేది ఒక ఒపీనియన్ మీకు వస్తుంది ఇది చూసి. సో, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే గనక అంటే ఇది ఒక్కటే కాదు జనరల్‌గా డైలీ ఒక వీడియో, ఒక అప్డేట్ అయితే మీకు ఇవ్వాలి అని చెప్పి మీకున్న డౌట్స్ చాలా డౌట్స్ ఉన్నాయి. అన్నీ ఒకసారి నేను క్లియర్ చేయలేను కదా! నాకు వీలైనంత వరకు ఉన్న టైంలో కొంచెం టైం నేను చూసుకొని మీకు చెప్పాలి అని నేను ట్రై చేస్తూ ఉన్నాను. బట్ నేను చెప్పే వీడియోస్ మీకు నచ్చుతున్నా, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినా కూడా మీరు మన ఛానల్‌కైతే సపోర్ట్ చేయొచ్చనమాట. అది ఎలా సపోర్ట్ చేయాలని నేను చూపిస్తున్నాను. జస్ట్ మీకు 30 సెకండ్స్ అంటే ఇది చెప్పేసి నేను మీకు నెక్స్ట్ వీడియో చెప్పేస్తాను. సో, ఇక్కడ ఇది వీడియో కదా! ఈ వీడియో కింద మీకు ఛానల్ అరుణ ఇన్ఫర్మేషన్ కింద షేర్ అని, రీమిక్స్ అని, పక్కన థాంక్స్ అని ఉంటుంది. ఈ థాంక్స్‌ని క్లిక్ చేసి మీరు నా ఛానల్‌కైతే సపోర్ట్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ మినిమమ్ అయితే 40 రూపీస్ ఉంటుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ అమౌంట్స్ అనమాట. సో, మినిమమ్ 40 రూపీస్ ఉంటుంది. మీరు ఎంతైనా డొనేట్ చేయొచ్చు. ఇది బై అండ్ సెండ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ సూపర్ థాంక్స్ ఆన్ అరుణ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. దీనిని మీరు పే విత్ యూపీఐ అని సెలెక్ట్ చేసుకోండి. బై క్లిక్ చేస్తే మరి అయితే చాలామంది ఏమంటున్నారంటే అందరికీ రిజర్వేషన్ వైస్‌గా కట్ ఆఫ్ అయితే ఉండదు. అందరికీ ఒకే కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తారు? మెయిన్స్‌కి ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. మొత్తం 905 పోస్ట్స్ ఉన్నాయి. పెరిగిన పోస్ట్స్ ఉన్నాయి కదా! వాటితో కలిపి చెప్తున్నాను. సో, దీంట్లో ముందుగా ఓసీ కేటగిరీకి ఉన్న నెంబర్ ఆఫ్ పోస్టులు ఎంత అంటే 358 పోస్ట్స్ ఉన్నాయి. తర్వాత బీసీ కేటగిరీకి 265 పోస్ట్స్ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి 139 ఉన్నాయి. ఎస్టీ కేటగిరీకి 69 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 74 పోస్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను నోటిఫికేషన్‌లో చూసుకొని అన్నీ కౌంట్ చేసుకొని మీకు చెప్తున్నాననమాట. కావాలంటే మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. సో, దీనికైతే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్‌గా మనకి ఇవ్వలేదు, నోటిఫికేషన్‌లో ఇవ్వలేదు. ఏ పోస్ట్‌కి ఆ పోస్ట్ ఇస్తారు కాబట్టి టేబుల్స్ చిన్న చిన్న టేబుల్స్ అవి మొత్తం మనం యాడ్ చేసుకొని చూసుకోవాలి. సో, ఇందులో ఓసీ కేటగిరీ అంటే ఓసీలో మళ్ళీ ఉమెన్‌కి సెపరేట్‌గా ఇచ్చారు. అది ఉమెన్‌కి ఉండే పోస్ట్స్ అనమాట. సో, ఓసీ ఉమెన్‌కి ఇందులో ఇచ్చిన పోస్ట్స్ ఎన్నంటే 112 పోస్ట్స్ ఇచ్చారు. ఇది ఉమెన్‌కి. ఇంకా మిగిలిన 246లో మళ్ళీ మొత్తం అందరూ వస్తారు. బీసీలో 265 పోస్ట్స్‌లో ఉమెన్‌కి 86 పోస్ట్స్ ఇచ్చారు. మిగిలిన 179 బీసీ. నెక్స్ట్ ఎస్సీలో ఉమెన్‌కి 48 ఇచ్చారు. మిగిలిన 91 ఎస్సీ వాళ్ళకి. నెక్స్ట్ ఎస్టీలో 25 ఉమెన్‌కి ఇచ్చారు. మిగిలిన 44 ఎస్టీ అందరికి. తర్వాత ఈడబ్ల్యూఎస్‌లో కూడా 20 ఉమెన్‌కి ఇచ్చారు. మిగిలిన 54 ఈడబ్ల్యూఎస్ అందరికి. పీబీడీ రిజర్వేషన్ ఒకటి ఉంది. దాంట్లో 48 పోస్ట్స్ ఇచ్చారు. ఎంఎస్పీ ఇచ్చారు. ఎంఎస్పీలో 20 పోస్ట్స్ ఇచ్చారు. ఇంకొకటి ఎక్స్ సర్వీస్ మెన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్‌కి 9 పోస్ట్స్ ఇచ్చారు. సో, ఇవి కూడా ఈ 905లోనే ఉంటాయి. సో, ఈ 905లోనే ఇవి ఏంటంటే పైన ఇచ్చిన కేటగిరీస్‌లో ఈ పీబీడీ కానీ, ఎంఎస్పీ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ తీసుకుంటామని ఇచ్చారు. ఇది ఉమెన్‌కా లేకపోతే ఏ కేటగిరీ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదనమాట. సో, అందులో మళ్ళీ వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది. అందులో ఉండే వాళ్ళు ర్యాంక్ వైస్‌గా ఫస్ట్ నుంచి చూసుకొని తీసుకుంటారు.
తర్వాత ఈ పీబీడీలో మళ్ళీ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయంటే ఈ పీబీడీలో ఓహెచ్ ఉంటుంది. ఓహెచ్కి 13 పోస్ట్స్ ఇచ్చారు. నెక్స్ట్ హెచ్హెచ్ ఉంటుంది, దీనికి 17 పోస్ట్స్ ఇచ్చారు. ఎంఐ ఉంటుంది, అది 6 పోస్ట్ ఇచ్చారు. విహెచ్ ఉంటుంది, దానికి 12 ఇచ్చారు. ఈ 12లో 3 ఉమెన్కి ఇచ్చారు. సో 3 తీసేస్తే 9 మళ్ళీ ఓవరాల్గా అందరికి అనమాట. ఇప్పుడు ఇవి ఎలా ఫిల్అప్ చేస్తారు అనేది చూద్దాము. ముందు ఒక్కొక్క పోస్ట్కి 100 మందిని తీసుకుంటారు మెయిన్స్కి, కాబట్టి అంటే 1:100 రేషియో కదా, కాబట్టి 1:100 అంటే ఒక పోస్ట్కి 100 మందిని మెయిన్స్కి తీసుకుంటారని అర్థం అనమాట. సో అది ఎలా తీసుకుంటారు అంటే ఓసీ నుంచి స్టార్ట్ చేస్తారు. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అనమాట. సో ఓపెన్ కేటగిరీ అంటే ఏంటి, ఓపెన్ కేటగిరీలో అందరూ కూడా కాంపిటీషన్ వస్తారు, అందరూ కూడా వాళ్ళకి కాంపిటీషన్లో ఉంటారనమాట. సో అన్ని కేటగిరీస్ మొత్తం అందరూ కలిపి ఈ ఓసీలో ఇక్కడ ఉన్న ముందు ఉన్న ఈ 246కి తీసుకుంటారు. ఎందుకంటే ఇది అందరికీ కలిపి. సో 246 ఇంటూ 100 అనమాట. అప్పుడు 24,600 మందిని దీంట్లో తీసుకుంటారు. అందులో మళ్ళీ ఈ బీసీలో ఎక్కువ హై స్కోర్ వచ్చిన వాళ్ళు, ఎస్సీలో హై స్కోర్ వచ్చిన వాళ్ళు, ఎస్టీలో హై స్కోర్, ఇట్లా ఈడబ్ల్యూఎస్లో హై స్కోర్ వచ్చిన వాళ్ళందరూ కూడా, హైయెస్ట్ స్కోర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా దాంట్లోకి వెళ్ళిపోతారు, ఓపెన్ కేటగిరీలోకి. అది అయిన తర్వాత ఓసీ కేటగిరీ ఉమెన్స్ ఉంటుంది కదా, దీనిని తీసుకుంటారు. 112 పోస్ట్ ఉన్నాయి, 112 ఇంటూ 100 అంటే 11,200 మెంబర్స్ని ఉమెన్స్ అనమాట. సో ఈ ఉమెన్స్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓన్లీ ఉమెన్స్కి ఇవి, కాబట్టి ఈ ఉమెన్స్ అందరూ ఇందులో కాంపిటీషన్ వస్తారు. వాళ్ళకి 11,200 మందిని అందులో తీసుకుంటారు. నెక్స్ట్ అప్పుడు ఇంకా హై స్కోర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అటు ఉమెన్స్లో హై స్కోర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో వచ్చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ 246 మందిలో ఉమెన్స్ కూడా ఉంటారు. ఇది ఓన్లీ జెంట్స్ అనే కాదు, ఈ 246 బాయ్స్ గర్ల్స్ అందరూ కలిపి వచ్చేది ఈ 246 అనమాట. ఉమెన్స్ అనేది ఓన్లీ ఉమెన్స్కే వచ్చేది. అంటే ఇది స్టేట్ పిఎస్సి కదా, కాబట్టి ఉమెన్స్కి కొన్ని పోస్ట్స్ ఉంటాయి. మామూలుగా సెంట్రల్ వైజ్గా కూడా బ్యాంక్స్ కానీ ఏదైనా కేటగిరీ వైజ్గా ఇట్లా రిజర్వేషన్ వైజ్గా ఉంటాయి, కానీ ఉమెన్స్కి అనేది అందులో మెన్షన్ చేయరు. ఎందుకంటే సెంట్రల్ వైజ్గా కాబట్టి, సెంట్రల్ వైజ్గా ఉమెన్స్ రిజర్వేషన్ ఉండదు కాబట్టి. బట్ స్టేట్ పిఎస్సికి ఉమెన్ రిజర్వేషన్ వైజ్గా కొన్ని పోస్ట్ అనేవి ఇస్తారనమాట. నెక్స్ట్ బీసీకి వస్తారు. బీసీలో ఈ 179 మళ్ళీ అందరూ బీసీ అంటే మళ్ళీ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ కేటగిరీస్ 5 ఉంటాయి. 5 ఉన్న వాళ్ళు దీంట్లోకి వస్తారనమాట. అంటే దాని వైజ్గా కూడా రిజర్వేషన్ వైజ్గా పోస్ట్స్ ఉన్నాయి. సో అది మళ్ళీ చూడాలంటే అది చాలా టైం పడుతుంది కాబట్టి నేను చూడలేదు. బీసీ అయితే ఓవరాల్గా ఇవి అనమాట. నెక్స్ట్ బీసీ ఉమెన్స్లో అందరికీ మళ్ళీ ఓన్లీ బీసీ ఉమెన్స్కే ఇది అందరికీ కాదు. ఓన్లీ ఓసీ అంటేనే ఓపెన్ కాంపిటీషన్లోనే అందరూ వచ్చేది. బీసీ ఉమెన్స్ ఓన్లీ బీసీ ఉమెన్సే వస్తారు. నెక్స్ట్ ఎస్సీ 91 అనమాట. ఈ ఎస్సీ 91లో ఎస్సీ ఉమెన్స్, ఎస్సీ జెంట్స్ ఇద్దరు కూడా 91లోకి వస్తారు. అంటే 91 ఇంటూ 100 9,100 మెంబర్స్ ఇందులో వస్తారు. నెక్స్ట్ ఎస్సీ ఉమెన్ ఓన్లీ ఉమెన్స్ ఇందులో వస్తారు. ఎస్టీ 44 ఇంటూ 100 అంటే 4,400 మెంబర్స్ ఎస్టీ గర్ల్స్ బాయ్స్ ఇద్దరిని కలిపి తీసుకుంటారు. నెక్స్ట్ 25 ఉమెన్స్ ఉన్నాయి కదా, అది తీసుకుంటారు. సో ఇట్లా ఒక్కొక్క దానికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే హై స్కోర్స్ ఉన్న వాళ్ళందరూ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి హై స్కోర్స్ వెళ్ళిపోతూ ఉంటే నెక్స్ట్ కట్ ఆఫ్ అనేది నెక్స్ట్ వచ్చే కేటగిరీస్కి ఆ కట్ ఆఫ్ తగ్గుతూ వస్తుంది అనమాట. అప్పుడు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అంటే వీళ్ళు ఆదాయం తక్కువ వచ్చేవాళ్ళు, అందులో ఉమెన్స్, అందులో 54 ఉమెన్స్కి జెంట్స్కి కలిపి ఉన్నవి అది చూస్తారు. నెక్స్ట్ 20 ఉమెన్కి ఉన్నాయి, అది ఓన్లీ ఉమెన్స్ని తీసుకుంటారు. 20 ఇంటూ 100 2,000 మెంబర్స్ని. తర్వాత ఈ పీబీడీ అని ఉంది కదా, ఈ పీబీడీ అనేది 48 పోస్ట్స్ ఉన్నాయి. దీంట్లో ఓహెచ్ అంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట. సో ఆ కేటగిరీకి చెందిన వాళ్ళలో 13 పోస్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళల్లో 13 ఇంటూ 100 1,300 మందిని తీసుకుంటారు, అంటే వాళ్ళలో. నెక్స్ట్ ఓహెచ్, నెక్స్ట్ హెచ్హెచ్ అంటే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అనమాట. వాళ్ళలో 17 ఉన్నాయి, 1,700 మంది.
నెక్స్ట్ ఎంఐ అంటే 6 ఉన్నారు. సో 6 ఇంటూ ఎంఐ అంటే ఇది మల్టీ, ఇది నాకు కూడా ఐడియా లేదు, బట్ ఇది మల్టిపుల్ అని ఏదో వస్తుంది. సో 6 ఇంటూ 100 600 మెంబర్స్ని తీసుకుంటారు. మల్టీ ఇనబిలిటీస్ అని అది వస్తుంది. నెక్స్ట్ విహెచ్ అని ఉంటుంది. విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట. వీళ్ళల్లో 3 ఉమెన్స్కి ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ 100 300 మందిని అందులో తీసుకుంటారు. అండ్ 9 ఇంటూ 100 900 మెంబర్స్ని వీళ్ళు తీసుకుంటారు. బట్ అంతమంది అందులో ఉంటారు లేదా అనేది మనకు తెలియదు. బట్ అందులో లేకపోతే మళ్ళీ ఆ పోస్ట్ని ఏం చేస్తారు, క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. నెక్స్ట్ నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, కానీ అది మళ్ళీ తీసుకొచ్చి ఓసీలో కలిపేరు. ఇప్పుడు అలా క్యారీ ఫార్వర్డ్ అయిన పోస్ట్స్ కూడా ఉన్నాయి మనకి, లాస్ట్ టైం క్యారీ ఫార్వర్డ్ అయిన పోస్టులు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్పి అనమాట. ఎంఎస్పి అంటే ఏంటంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్. సో స్పోర్ట్స్ కేటగిరీలో మంచి మెరిట్స్ సాధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్పోర్ట్స్ కోటా కింద 20 అనమాట వాళ్ళని తీసుకుంటారు. అంటే 20 ఇంటూ 100 2000 మెంబర్స్ని. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్లో 9 పోస్ట్స్ ఉన్నాయి. ఈ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో 6 months వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఎక్స్ సర్వీస్ మెన్. సో వాళ్ళకి 9 పోస్టులు ఉంటాయి. వాళ్ళని కంపల్సరీగా వాళ్ళు ఉంటే కనుక మనకి రాసిన 4 లక్షల మందిలో వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకుంటారు. సో ఇట్లాగా కేటగిరీ వైజ్గా వాళ్ళు కట్ ఆఫ్ చూసుకుంటూ వస్తారనమాట. అప్పుడు దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే ఫస్ట్ మెరిట్ ఎక్కువ ఉండాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఓసీ కేటగిరీలో ఉండే 246 పోస్ట్కి పోటీ పడే వాళ్ళు మెరిట్కి ఎక్కువ ఉంటేనే వాళ్ళు అందులోకి వస్తారు. అంటే ఈ మొత్తం చూసుకుంటే ఏమర్థమవుతుంది, ఓసీ కేటగిరీలో ఉండే బాయ్స్కి ఎక్కువ మెరిట్ అయితే కావాలి. సో ఓసీ కేటగిరీ బాయ్స్ అందరూ కూడా దాంట్లో కాంపిటీషన్ వస్తారు కదా, కాబట్టి ఓసీ కేటగిరీ బాయ్స్కి ఎక్కువ మెరిట్ ఉండాలి. నెక్స్ట్ ఉమెన్స్కి ఓసీలో మళ్ళీ ఉమెన్స్కి సపరేట్గా ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం వరకు కట్ ఆఫ్ తగ్గుతుంది. నెక్స్ట్ బీసీలో మళ్ళీ 179 పోస్ట్. నెక్స్ట్ ఉమెన్స్ ఇట్లా కట్ ఆఫ్ అనేది తగ్గుతూ వస్తుంది. అది మొత్తం అయ్యేసరికి ఎంత కట్ ఆఫ్కి తగ్గుతూ వస్తుందా అనేది మనం అసలు చెప్పలేమన్నమాట. ఒక ఇంత మెరిట్ ఉండే వాళ్ళందరూ కూడా ముందు ఫిల్అప్ అయిపోతూ వచ్చేస్తే కట్ ఆఫ్ అనేది చివరికి 15 వరకు రావచ్చు, 10 వరకు కూడా రావచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే చాలా తక్కువ ఉంటుంది కట్ ఆఫ్. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్లో చూసినా కూడా ఎక్స్ సర్వీస్ మెన్కి చాలా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు క్వాలిఫై అయిపోతారు, నెక్స్ట్ జాబ్కి కూడా క్వాలిఫై అయిపోతారు. సో ఇట్లాగా ఈ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ లేదంటే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట విజువల్లీ హ్యాండిక్యాప్డ్. సో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే వాళ్ళకి కనిపించదు, కళ్ళు కనిపించవు, లేదా అంటే కొంత పర్సెంటేజ్ బ్లైండ్నెస్ అనేది ఉంటుంది. అట్లాంటి వాళ్ళు మీరు రాసే ఎగ్జామ్ సెంటర్స్లో మీరు చూసి ఉంటారు, అట్లా ఒకళ్ళో ఇద్దరు వచ్చి ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి కట్ ఆఫ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అండ్ వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇది ఈ వీడియోలో నేను చెప్తుంది. కాబట్టి కట్ ఆఫ్స్ అనేది మీకు ఉండే కేటగిరీని బట్టి, మీరు ఉమెనా లేదంటే బాయా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అలా చేసుకుంటూ వస్తారు కాబట్టి కట్ ఆఫ్ చాలా తక్కువకి అయితే వస్తుంది. అది మనం ఇంత అని చెప్పలేం కానీ చాలా తక్కువ వస్తుంది, 15 వరకు కూడా రావచ్చు. సో మీ కేటగిరీ ఏంటి, మీకు స్కోర్ ఎంత అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి. అండ్ దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే కనుక అది కూడా నాకు కమెంట్ రూపంలో పెట్టండి. నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్లో చెప్పండి, అది నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు అందించడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.